హలో. గుడ్ మార్నింగ్ అండి. మేమందరం గూడా అమ్మమ్మ గారింట్లో అందరం కలుసుకోవటం జరిగింది. మా ఫాదరు, మదరు, తర్వాత మా మేనమామ గారు ముగ్గురు, వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, మరి కూతుర్లు, అల్లుళ్ళు అందరూ మనవళ్ళు, మనవరాళ్ళు, తర్వాత మా సిస్టర్స్, మా బ్రదర్స్ ఈళ్ళందరం కూడా మరి మా బాబు, మా అమ్మాయిలు అందరూ అల్లుళ్ళు, కోడళ్ళు అందరూ కూడా ఇక్కడ విచ్చేయటం జరిగిందండి. అందరం గూడా సందడి సందడిగా మరి ఇదివరకే మా చిన్నప్పటి నుంచి గూడా ఇక్కడ ఎప్పుడు గూడా మా మదర్ అండి. ఎప్పుడు గూడా ఇక్కడ కలుసుకుంటా ఉండేవాళ్ళం. అదే ఆనవాయితీని ప్రతి సంవత్సరం గూడా అందరం కలుసుకుంటా ఉంటామండి. అందరం గూడా ఎంతో ప్రేమతో మరి ఉంటూ ఉంటాం. ఇదొక ఫార్మ్ హౌస్ లాగా ఉంటుందండి. చుట్టూతా అన్ని టేకు చెట్లు, మరి జామ, పనస అన్నీ గూడా ఉంటాయండి. కొబ్బరి చెట్లు అవన్నీ గూడా ఒక పండు లేదు అనేది లేదండి. అన్నీ గూడా పండిస్తా ఉంటారండి. మరి ఇట్లా ప్రతి సంవత్సరానికి ఒకసారి హాలిడేస్ ఎక్కువ ఉన్న రోజుల్లో వచ్చేసుంటాం. హైదరాబాద్ నుంచి, ఖమ్మం నుంచి, ఎక్కడెక్కడో ఉండే విజయవాడ, ఎక్కడెక్కడో ఉండేవాళ్ళందరం గూడా ఖమ్మం జిల్లా కందుకూరులో అందరం కలుస్తూ ఉంటాం. మేమందరం గూడా ఎంతో ప్రేమానురాగాలతో ఉంటామండి. అందరం కలిసినప్పుడు చక్కగా వంటలు చేసుకొని, తింటూ, సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ, మా మనవరాలు సాధ్యశ్రీహిత బర్త్‌డే గూడా వచ్చింది. మరి అందరం గూడా 26వ తారీఖునండి అందరం గూడా కలుసుకొని అక్కడ ఈ అకేషన్‌ని జరుపుకోవటం జరిగింది. సాయంత్రం సమయంలో అండి బాగా చలిగా ఉంది. అయినప్పటికి గూడా అందరం గూడా పై బిల్డింగ్ మీదకి ఎక్కేసి, మరి అందరం గూడా సరదాగా చిన్న అకేషన్‌లాగా చేసుకోవటం జరిగిందండి. అదిగోండి పిల్లలు, పెద్దలు అందరం గూడా కొంతమంది పైకొచ్చేసి ఎంజాయ్ చేస్తా ఉన్నారండి. ప్రతి సంవత్సరం గూడా ఇది ఇట్లానే జరుపుకుంటాం. పల్లెటూరు అయినప్పటికి గూడా మరి మంచిగా జరుపుకోవడం జరిగిందండి. అందరం గూడా ఇక్కడికి వస్తాము. మరి మా మేనమామ గాళ్ళు ముగ్గురుంటారండి. వాళ్ళ పిల్లలు, మేము అందరం కలిసి మొత్తం మీద ఒక 100 మంది దాకా ఉంటాము. వండుకొని తింటాం. అందరూ దాంట్లోనే ఆనందాన్ని పొందుతూ ఉంటామండి. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు గూడా ఈ సాంప్రదాయాన్ని మరి మేము కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. అందరం కలుసుకోవటం ప్రతి సంవత్సరం. ఏ అకేషన్ ఉన్నా పెళ్ళిళ్ళు, పేరంటాలు ఏమన్నా గూడా అందరం కలుసుకొని ఎంతో ఆప్యాయతగా ఇప్పటికి కూడా అందరం కలిసి మెలిసి ఉంటామండి.